హాయ్ ఫ్రెండ్ టీఎస్1 ప్రేక్షకులకు నమస్తే. మత అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను. ఒకే రాష్ట్రం ఒకే కార్డు, రేషన్ కార్డు, ఆరోగ్యం, సంక్షేమం అన్నిటికీ అదే అందుబాటులో హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ రూపంలో అందజేయడం. ప్రతి నియోజకవర్గంలో ఒక పట్టణం ఒక గ్రామం పల్లెటి ప్రాజెక్ట్ కింద ఎంపిక. మంత్రులు అధికారులు సమావేశం. సీఎం రేవంత్ నిర్ణయం. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులను జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్ కార్డు, ఆరోగ్యం, సంక్షేమ పథకాలు అన్నిటికీ ఉపయోగించేలా ఆ కార్డులను రూపొందించింది లబ్ధిదారులకు అందించాలని స్పష్టం చేశారు. ఒక రాష్ట్రం ఒక డిజిటల్ కార్డు, స్టేట్మెంట్ వన్ డిజిటల్ కార్డ్ విధానంలో ముందు కలశాలని సూచించారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ తన నివాసంలో నీటిపారుదల పరిసర శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, వైద్య ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ, ఆరోగ్య సరఫరా శాఖ ఉన్న అధికారులతో సమావేశం. డిజిటల్ కార్డుల అంశంపై చర్చించారు. వీటిపై అతి తొందరలోనే డిజిటల్ కార్డులు అందజేస్తాం అని ఈ మేరకు సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన వివరాలను సీఎంలో ప్రకటనలో వివరించింది. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలను అందజేయాలి. ఫ్యామిలీ డిజిటల్ కార్డులను ఉండేలా వీటితోనే లబ్ధిదారులకు రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్, ఆరోగ్య సేవలు పొందేలా ఉండాలని రాష్ట్రం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పరిధిలో ఒక పట్టణం ఒక గ్రామాన్ని పల్లెటి ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి కార్యాచరణ ప్రారంభించాలి. ఫ్యామిలీ డిజిటల్ కార్డులను ప్రతి కుటుంబాన్ని సభ్యుని హెల్త్ ప్రొఫైల్, ఆరోగ్య సమాచారం ఉండాలని, ఆ కుటుంబాల బిల్ కొత్త సభ్యులను చేరక తొలగింపు సంబంధించి ఎప్పటికప్పుడు కార్డులను అప్డేట్ చూడాలి. డిజిటల్ కార్డులను ప్రవేశన జిల్లా వారీగా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కుటుంబ సమగ్ర వివరాలను ఇప్పటికే కర్ణాటక, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో కార్డులు ఇచ్చేందుకు అక్కడ సమగ్ర అధ్యయనం చేయాలి. మరి అన్నిటినీ పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందించాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమావేశంలో సిఎస్ శాంతికుమారి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, సీఎం కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, సంగీత సత్యనారాయణ, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినజెట్రాంగ్, కమిషనర్ ఆర్వి కరణ్, పరిసర శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ పాల్గొన్నారు.